ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా లాస్ట్ వీడియోలో గ్లెన్‌కోయి మౌంటైన్ అనే లొకేషన్‌లో చైర్ లిఫ్ట్ ఎక్కి కొండపైకెళ్ళి అక్కడ స్నోలో చాలా బాగా ఆడుకున్నాం. ఆ విశేషాలైతే మీరు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు. అదే రోజు లోక్లమండ్‌లో ఇంకా వేరే ప్లేసెస్ కూడా మేము ఎక్స్‌ప్లోర్ చేశామన్నమాట. అవేంటంటే లస్ విలేజ్, పానోరమా వ్యూ పాయింట్, ఇంకా త్రీ సిస్టర్స్ అనే లొకేషన్స్ చూసామన్నమాట. ఇంక ఇంటికొచ్చేసే దారిలో ఫాల్స్ ఆఫ్ పెలాక్ అని ఒక చాలా అందమైన వాటర్ ఫాల్ ని చూసామన్నమాట. ఆ విశేషాలన్నీ ఈ వీడియోలో చూద్దాము. ఇంకా మేము ఈ ప్లేసెస్ చూడడానికి వెళ్ళే దారిలో ఒక ఘోర ప్రమాదం అయితే జరిగిందన్నమాట. లక్కీలీ ఎవరికీ ఏమీ జరగలేదు. కాకపోతే కారు మాత్రం ఫ్లిప్ అయిపోయి రోడ్డు మీంచి పక్కనే పడిపోయిందన్నమాట. ఆ విషయాలేంటో ఈ వీడియోలో చూద్దాం పదండి. సమ్మర్ వచ్చేసింది కదా! ఈ చెట్టుకి చూడండి పింక్ కలర్ ఫ్లవర్స్ ఎంత బాగా పూసాయో. ఇప్పుడు మనం లోక్లమండ్‌లో లస్ అనే విలేజ్‌కొచ్చామన్నమాట. ఈ విలేజ్ స్కాట్లాండ్‌లోనే చాలా అందమైన ప్లేస్. చూడండి లోపలికెళ్దాం. ఇక్కడ మనకి ఒక రివర్ కూడా ఉంది. రివర్ మీద మనం బోటింగ్ కూడా చేయొచ్చన్నమాట. కానీ ఈ రోజైతే మేము బోట్ షికారుకైతే రాలేదు. జస్ట్ ఈ లొకేషన్ చూసి ఇంకా వేరే ప్లేసెస్ చాలా చూడాలి కదా! అందుకే వెనక్కెళ్ళిపోతామన్నమాట. ముందైతే లోపలికెళ్ళి చూద్దాం పదండి. ప్యూరెస్ట్ ఫామ్ లో ఉన్నది వాటర్. చూసారా లోపల రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి బోట్స్ అవన్నీ ఉన్నాయి. బోట్స్ ఎక్కచ్చు. ఈ లొకేషన్ పేరు లస్. లాక్ అనుకుంటా రివర్ పేరు. చూడండి రోయింగ్ బోట్స్ కూడా తీసుకుని చాలా మంది చేస్తున్నారు. సన్నీ డే కదా, బాగా ఎంజాయ్ చేస్తారు అలా చేసుకుంటూ. ఈ విలేజ్ చూసాం కదా, ఇంక నెక్స్ట్ పాయింట్ కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను అనమాట. లోక్లమండ్లో మనకి ఘాట్ రోడ్ లా ఉంటుంది. ఆ పక్క నుంచి మనం వ్యూ చూస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అండి. కిందేమో రివర్ ఫ్లో అవుతూ ఉంటది, పైనేమో కొండలు. ఆ కొండపైనే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో మనకి చెట్లు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఆకాశం ఏమో స్కై బ్లూ లో ఉండి ఎంత బాగుంటుందో. కొన్ని వ్యూస్ అయితే మీకు వీడియోలో పెడుతున్నాను చూడండి. దూరంగా మంచు పర్వతం కూడా ఉంది చూడండి. నేనేమో అలా రైట్ సైడ్ వ్యూ చూస్తూ వీడియో తీసుకుంటుంటే సడన్ గా రీమా యాక్సిడెంట్ జరిగింది. ఒక కార్ అయితే ఫ్లిప్ అయ్యింది అన్నదనమాట. ఏంటి అని మేము చూడడానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే అది మన ఇండియన్సే. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఆర్గనైజేషన్ లోనే వర్క్ చేస్తున్నారంట. మొత్తం 4 ఫ్యామిలీస్ వచ్చారు. విత్ వైఫ్, హస్బెండ్, పిల్లలు కూడా ఉన్నారనమాట. 3 కార్స్ వేసుకుని వచ్చారన్నమాట. సో ఒక కార్ ఏమైందంటే మనకి లెఫ్ట్ నుంచి మెయిన్ రోడ్ లోకి రావడానికి ట్రై చేసినప్పుడు ఏం జరిగిందో తెలియదు గానీ ఎక్కువ టర్న్ చేశారో ఏమో గానీ మొత్తం ఏమైందంటే రోడ్డు నుంచి ఒక ఫ్లిప్ కొట్టి వెనక్కి పడిపోయిందనమాట. ఏమైంది కార్ కి? మనలాగే ఆగారు. ఇలాగా ఈ రోడ్ లో జాయిన్ అవుదా అని లెఫ్ట్ కి స్టీరింగ్ చెప్తే ఓవర్ స్టీర్ అయిపోయి రోల్ ఓవర్ అయిపోయింది కారు. రోల్ ఓవర్ అంటే ఇలా స్టీరింగ్ ఇలా పెట్టి ఇలా ఫ్లిప్ అయిపోయిందా? అది ఫ్లాట్ ఇలా ఎత్తుంది కదా, ఎత్తుది ఇలా ఎక్కించి లోపలికి కరెక్ట్ చేద్దాం అనుకున్నాడు కానీ బట్ గాట్ లెఫ్ట్ స్టీరింగ్ అండ్ ఎవరు లేరా కార్ లో? పిల్లలు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు. నో వన్ గాట్ ఇంజ్యూర్డ్. ఎవ్రీవన్ ఈజ్ సేఫ్. అంత సేఫ్ గా అలా ఒక్క దెబ్బ కూడా తగలలేదు కదా? దట్స్ కాల్డ్ BMW. ఓహో BMW. ఓకే. ఎలా ఫ్లిప్ అయిందో కారు తిరుగుంది. ఎలా పడిందో కూడా అర్థం కావట్లేదు. ఒక లొకేషన్ కింద ఉందన్నమాట. పేరేంటో తెలియలేదు, బట్ చూసారంటే మీరు చుట్టూ కొండలు, నైస్ వ్యూ పాయింట్ అన్నమాట. చుట్టూ కొండలు, నీళ్లు, వాటర్. కింద వాకింగ్ చేయడానికి కొంచెం ప్లేస్. చూసారా ఆ డ్రెస్ స్కాటిష్ నేషనల్ అఫీషియల్ డ్రెస్ అన్నమాట. మనకి స్కర్ట్ లాగుంటుంది. బ్యాక్ పైపర్ కూడా
స్కాటిష్ నేషన్ ది రాయల్ ఇన్స్ట్రుమెంట్ లా అన్నమాట. చూడండి మా పిల్లలందరూ కాయిన్స్ వేస్తున్నారు అనమాట. గ్లెన్కోయ్ పనోరమిక్ వ్యూ పాయింట్ అనమాట ఈ లొకేషన్ ని. ఇక్కడ ఇలా కూర్చుని మనం బెంచ్ దగ్గర ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చూసారా వాళ్ళు ఎలా కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే దగ్గర కూడా వెళ్ళొచ్చు అనమాట మనం వాటర్ దగ్గరకల్లా. పదండి వెళ్దాం. ఎన్ని డక్స్ ఉన్నాయో. మన దగ్గర బ్రెడ్ ఉంటే పెట్టచ్చు. ఎంత బాగా తింటాయో. బ్రెడ్ పెట్టామంట మన దగ్గరికి వస్తాయి డక్స్ అన్ని. చూడండి మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నాయి అనమాట ఇక్కడ ఉండేవి. ఇంకా చూడండి ఒకేసారి మమ్మల్ని చూసి ఎగిరిపోతున్నాయి. చివరి వరకు వెళ్ళిపోయి అక్కడ ఉన్నాయి అనమాట. ఇక్కడ చూడండి హై టైడ్ ఉన్నప్పుడు ఇలా ఇక్కడ వాటర్ వచ్చేస్తుంది అనమాట. కాకపోతే ఇప్పుడు లో టైడ్ లో ఉంది, అందుకే లోపలికి వెళ్ళిపోయింది వాటర్. ఉండండి అదే చూస్తున్నాను. ఇక్కడ చూడండి బోట్స్ ఉన్నాయి. బోట్ షికార్ కూడా చేయొచ్చు అనమాట ఈ లొకేషన్ లో. ఇంత మంచి వ్యూ పాయింట్ లో మనం బోట్ షికార్ అనమాట. బాగుంటది కదా. సన్నీ డే అయితే ఇంకా బాగుంటది. చూడండి అక్కడ ఉన్నాయి మళ్ళీ. రీమా దగ్గరికి వెళ్తుందని భయపడిపోయి ఎగిరిపోయాయి కదా, అవి వాటర్ దగ్గర దాక్కున్నాయి అక్కడ. యశ్వంత్ ఏదో క్లోజ్ షెల్ చూపించి దొరికిందంట. తీతావు ఇప్పుడు దాన్ని? దాంట్లో ఏమైనా దొరుకుద్దా మనకి? నువ్వు ఓపెన్ రా ఆల్రెడీ. చూడండి రోడ్డు మీద ఇల్లులు ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. ఆ లోపలికి కూడా చాలా ఇల్లులు ఉన్నాయి. భలే ఉంటది వీళ్ళకైతే వ్యూ అనమాట. సో హై టైడ్ వచ్చినప్పుడు మనకి దగ్గర ఇక్కడి వరకు కూడా వాటర్ ఉంటాయి. సో అప్పుడు ఇంకా బాగుంటది అనుకుంటున్నాను వీళ్ళకి వ్యూ. ఇంకా చూడండి దూరంగా అన్ని కొండలే. ఇంకా చివరిది కొండలు చూసారంటే దూరంగా ఉన్నాయి. లైట్ కనిపిస్తుంది చూడండి, సన్ లైట్. మబ్బులు ఆ ప్లేస్ ని కప్పేయలేదు, సో కొంచెం సన్ లైట్ కనిపిస్తుంది. మిగిలిన ప్లేస్ అంతా కొంచెం మబ్బులుగానే ఉంది. లొకేషన్ లో 3 సిస్టర్స్ అంటారంట. అంటే 3 కొండలు ఉన్నాయి చూసారా, ఇదొకటి 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 అనమాట. 3 సిస్టర్స్ అనమాట. ఇది వ్యూ పాయింట్. చూడండి ఎంతమంది వచ్చి ఆగారో కార్లు పెట్టుకుని. ఇలా కొంతమంది కిందకు కూడా దిగుతున్నారు స్లోగా. చూద్దాం అసలు ఏముందని. ఇప్పుడే ఒక పెద్ద ఆయన దిగడం చూశాను నేను. ఇలా నడుస్తున్నాడు చూసారా, చూడండి కింద వెళ్తున్నారు ఒక ఆయన. అదిగో ఇప్పుడే వెళ్ళారు, మీకు కనిపిస్తున్నారా లేదు. ఒక ఆయన వెళ్తున్నారు అనమాట. ఇలా వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళాడు అనమాట ఈ దారిలో. సో చూడండి అందరూ వచ్చి పిక్చర్స్ తీసుకుంటున్నారు, వ్యూ ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. ఫాల్స్ ఆఫ్ ఫలాక్ లొకేషన్ అన్నమాట. చూసారంటే ఇదంతా నది, వాటర్ ఫాల్ అన్నమాట. చూడండి ఇటు సైడ్ వస్తుంది వాటర్ అంతా, ఇలా వెళ్తుంది. లోపలికి అలా నడుచుకుంటూ వెళ్దాం. మా పిల్లలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు, ఇంకొకరు రావాలన్నమాట. లేట్ అవుతుంది, సో మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. చూసారా అక్కడ వాటర్ ఫాల్. చిన్న కాలువలా ఉంది, అటు నుంచి వస్తున్నాయి వాటర్. అవి కూడా ఎలా వచ్చి కలిసిపోతున్నాయి ఏ వాటర్ లోకి.
మెయిన్ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసాం. బాగుంది. చూడండి చాలా బాగుంది వాటర్ ఫాల్. ఏదో అనుకున్నా కానీ చాలా బాగుంది అసలు. కొంతమంది అయితే దీంట్లోకి దిగుతారు కూడా వాటర్లోకి. వావ్, సూపర్ గా ఉంది. చూడండి కిందంతా చూడండి, ఇక్కడ అంతా ఉంది. ఆ వాటర్ వచ్చిన వాటర్ అలా వెళ్ళిపోతుంది అనమాట. వాటర్ ఫాల్ అయితే భలే బాగుంది. నేను నిజంగా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చానండి ఈ ప్లేస్ కి. ఏముంటది అన్ని వాటర్ ఫాల్సేగా అనుకున్నాను. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మెయిన్ వాటర్ ఫాల్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. చాలా బాగుంది అనిపించింది. యశ్వంత్ ఎక్కడ చెప్పినా వద్దన్నా కూడా వెళ్ళిపోతున్నారు చూడండి వాటర్ టచ్ చేయడానికి. ఈ లెఫ్ట్ లో దిగు. లెఫ్ట్ లో దిగరా, అది ఖాళీ ఉంది కదా. చూడండి రాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చున్నాను అనమాట. చివరి రాయ ఇక్కడే ఉంది వాటర్, జస్ట్ నా కాళ్ళ దగ్గర. కొంచెం దిగుదాం. చూడండి వాటర్, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్. కొండల నుంచి వచ్చింది, ప్యూరెస్ట్ ఫార్మ్ ఉంటది. చల్లగా ఉన్నాయి. కొంచెం సమ్మర్ ఇంకా వచ్చినప్పుడు, బాగా ఎండ ఉన్నప్పుడు, ఈవినింగ్ కాకుండా వస్తే కొంచెం వేడిగా ఉంటాయి కదా వాటర్, అప్పుడు బాగుంటది. చాలా చల్లగా ఉన్నాయి. చూడండి కొంతసేపు చేయి పెడితే ఎర్రగా అయిపోతుంది నా చెయ్యి ఇప్పుడు. ఆ జలపాతాన్ని చూస్తూ ఒక రాయి చూసుకుని కూర్చున్నాను చూడండి. కింద రాయి ఉంది, దాని మీద కూర్చుని పోయాను అన్నమాట. కిందికంటే వెళ్ళారు అనమాట. చూడండి మనకి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అనమాట. ఇది కొంచెం హైయర్ లో ఉంది, నేను వెళ్ళింది అక్కడ అనమాట, కొంచెం కిందకి. అలా దిగితే సైడ్కి వెళ్ళిపోవచ్చు. సో డిఫరెంట్ డిఫరెంట్ వ్యూ పాయింట్స్ అనమాట. యాక్చువల్ గా ఈ వాటర్ లో సమ్మర్ వచ్చినప్పుడు, ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు, మన కొంచెం స్కాటిష్ వాళ్ళు ఎవరైనా దిగి స్నానం చేస్తారండి. ఇప్పుడైతే చీకటి పడుతుంది కదా, ఇంకా చల్లగా ఉంది కనుక ఎవరు ఇప్పుడు లేరు అనమాట. నార్మల్ టైమ్స్ లో, సన్నీ డేస్ లో వస్తే కన్ఫర్మ్ గా ఎవరొకరు దిగి స్నానం చేస్తూ ఉంటారు దీంట్లో. ఎందుకంటే మహా అయితే చేపలు ఉంటాయి అంతే, చేపల కంటే పెద్దగా పాములు అలాంటివి ఏమి ఉండవు. ఫ్లోయింగ్ వాటర్ కదా, అందుకని భయం ఉండదు అనమాట. చూడండి ఈ వ్యూ పాయింట్ నుంచి చూడడానికి వెళ్తున్నాడు దగ్గరగా యశ్వంత్. ఇక్కడ చూడండి ఒక టన్నల్ లా ఉంది. రోడ్డుకి అవుట్ సైడ్ వాటర్ ఉంటుంది చూసారా, ఆ వాటర్ ఇటు నుంచి ఇటు రావడానికి అనమాట. ఆ కన్నల్లో నుంచి వచ్చేసి ఇలా వచ్చి వాటర్ కలిసిపోతుంది. సేమ్ ఇదిగో చూసారా, మనకి వుడ్తో ఒక బ్రిడ్జ్ లా కట్టారు. సో అలా వెళ్ళి ఆ జలపాతంలో కలిసిపోతుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.